హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తుస్ ఫామ్. సో ఈ వ్లాగ్లో అయితే నేను చెన్నైలో ఉన్న టేస్ట్ డీటెయిల్స్ అనే పెట్ థీమ్ రెస్టారెంట్కి అయితే చూపించేస్తాను. దీని క్లియర్ లొకేషన్ అండ్ అమౌంట్ అంతా కూడా క్లియర్గా చెప్పేస్తాను మీకు. ఇది లొకేషన్ వచ్చేసి చెన్నైలో ఉన్న నుంగంబాకంలో ఉంటుంది. ఒకవేళ మీరు చెన్నైలో ఉంటే ఒకసారి ట్విస్ట్ డీటెయిల్స్ అని కొట్టండి గూగుల్లో, ఇదే డైరెక్షన్ అంతా చూపిస్తుంది మీకు. అండ్ ఇక్కడ వచ్చేసి డాగ్స్ అండ్ క్యాట్స్ ఉంటాయి ఫస్ట్ థింగ్. సో మీరు ఒకవేళ నా షార్ట్స్ చూడకపోతే షార్ట్స్లో చెప్పున్నాను, 2 షార్ట్స్లో. ఇక్కడ వచ్చేసి క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అండ్ ఇక ఫస్ట్ వచ్చేసి డాగ్స్తో ఇక్కడ ఏంటంటే ఒక పర్సన్కి 200 రూపీస్ ఛార్జ్ చేస్తారు ఫర్ 40 మినిట్స్. సో ఇక్కడ ఏంటంటే లైక్ ఆ 40 మినిట్స్లో 20 మినిట్స్ డాగ్స్కి, 20 మినిట్స్ క్యాట్స్కి అని ఉంటుంది. బట్ నేను ఏంటంటే వీక్ డేస్ వెళ్ళాము, సో అందుకని ఇంత టైమింగ్ అని మెన్షన్ చేయలేదు వాళ్ళు. లైక్ నేనైతే ఒక 2 మినిట్స్ అని అంటే 20 మినిట్స్ అని చెప్పన్నారు. నా ఫస్ట్ 2 మినిట్స్ భయం వేసింది, కానీ తర్వాత ఓకే నార్మల్ అయిపోయాను. నేనైతే 45 మినిట్స్ డాగ్స్తోనే ఆడుకున్నాను. సో అలా వాళ్ళేం చెప్పలేదు 20 మినిట్స్ మ్యామ్ మీరు ఎక్కువసేపు యూస్ చేసేది అలా ఏం చెప్పలేదు వాళ్ళు. సో చాలాసేపు ఆడుకున్నాను నేనైతే వీక్ డేస్ వల్ల. సో అంత క్రౌడ్ కూడా ఏం లేదు. నేను వెళ్ళిపోయిన తర్వాత నేను వెళ్ళేటప్పుడు కొంతమంది యాడ్ అయ్యారు. సో చాలాసేపు డాగ్స్ అయితే ఇక్కడ మనం వెళ్ళంగానే మన చుట్టూ వచ్చేస్తాయి. వాటికి చాలా ఇంట్రెస్ట్ హ్యూమన్స్తో ఉండడము. సో వీళ్ళు ట్రైన్ చేసినట్టున్నారు ఈ డాగ్స్ని. మనం వెళ్ళి కూర్చోగానే మన ఒళ్ళో వచ్చేస్తున్నాయి ఇవి. సో ఇక్కడ ఏంటంటే నేను చేసిన మిస్టేక్ మీరు చేయకండి. నాలాగా ఫ్రాక్ లాంటివి వేసుకొని వెళ్ళకండి, జీన్స్ అలా వేసుకోండి. ఎందుకంటే మనం నడుస్తుంటే అవి నోట్తో పట్టేసుకుంటున్నాయి మన ఫ్రాక్ని. సో భయం ఉన్న వాళ్ళైతే కొంచెం, అంటే నాకంటే మా ఇంట్లో పెట్స్ లేవు కాబట్టి నాకు కొంచెం భయం వేసింది అలా అవి నోట్తో పట్టుకునేసరికి స్టార్టింగ్లో. బట్ ఓకే తర్వాత ఇంకా అలవాటైపోయింది. ఇవేం పట్టుకోలే, వెళ్ళి కూర్చుందాము. సో ఫుడ్ కూడా బయటనే ఇస్తారు వాళ్ళు. ఒక ప్యాకెట్ 50 రూపీస్ అలా ఛార్జ్ చేస్తారు ఫుడ్కి. సో అది 2 డిఫరెంట్స్ ఉంటాయి, ఒకటి డాగ్కి ఒకటి క్యాట్స్కి. మనం 2 కైండ్ ఆఫ్ ఫుడ్ అయితే తీసుకొని వెళ్ళొచ్చు. ఇక్కడ చూడండి వాటికి అవే కొట్టుకుంటూ ఉంటాయి. అసలు చాలా క్యూట్ ఉంటాయి. ఒక్కొక్క డాగ్ ఎంత ఫ్రెండ్లీగా ఉంటుందో. ఇక్కడ చూడండి నేనైతే వీటికి ఫుడ్ పెడుతూ ఉన్నాను. ఫస్ట్ కొంచెం భయం వేసింది నాకు ఫుడ్ పెట్టేటప్పుడు. ఇక్కడ నా ఫ్రెండ్ వచ్చేసి చెప్తూ ఉంది ఆ పిల్ల, లైక్ ఎందుకు నువ్వు అట్లా ఇసిరేస్తున్నావు, నోట్లో పెట్టు అని చెప్పని. నేను అదే తనని తిడుతూ ఉన్నాను, చూడు ఇది కరుస్తుంది అని చెప్పని. ఇక్కడ బట్ బాగా తింటున్నాయి ఫుడ్ నోట్లో పెట్టినా కూడా. నేను తర్వాత అనిపించింది అయ్యో ఇంకొన్ని ఎక్కువ తీసుకొని పోయినా బాగుండేది కదా ఫుడ్. నేను అంత అంటే బయట నుంచి చూసినప్పుడు నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఇన్ని డాగ్స్ ఉంటాయని చెప్పని. బట్ ఇక్కడ చాలా డాగ్స్ ఉన్నాయి, సూపర్గా ఎంజాయ్ చేశాను నేను. అండ్ నేను చెప్పాను కదా ఒక పర్సన్కి 200 రూపీస్ ఛార్జ్ చేస్తారని. అది 200 రూపీస్ వాళ్ళకి పక్కనే రెస్టారెంట్ ఉంటుంది. అక్కడ మీరు ఏదైనా ఫుడ్ తిన్నారంటే వాళ్ళు ఆ ఫుడ్లో మైనస్ చేసేస్తారు అమౌంట్. సో మీరు ఫ్రీగా డాగ్స్ని క్యాట్స్ని వెళ్ళి ఆడుకున్నట్టు. ఒకవేళ మీరు ఏది తినలేదంటే మీకు అమౌంట్ పడుతుంది. సో ఇక్కడ ఏంటంటే డాగ్స్ అయిపోయింది, ఇంకా క్యాట్స్ని చూద్దామని వచ్చాను. లైక్ నేనైతే అసలు క్యాట్స్ని చూసేటప్పుడు అనుకున్నాను, అంటే పర్షియన్ క్యాట్స్ కదా, కొంచెం ఫర్ ఎక్కువ ఉంటుంది వీటికి, బాగా ఆడుకుందాం. అండ్ వీళ్ళు ఇలాంటివి కూడా ఇచ్చారు, లైక్ థ్రెడ్స్లా ఉన్నాయి కదా ఆడిపించడానికి వాటికి. బట్ అస్సలు నో యూజ్, అసలు అన్నీ నిద్ర మొహాలు వేసుకున్నాయి. మనం ఇంకా ట్రై చేస్తున్నా కూడా అది మన చేతిలోంచి వదిలించుకొని వెళ్ళిపోతూ ఉన్నాయి అసలు. సో నేను బాగా ఆడిపిద్దామని చాలా ఫిక్స్ అయిపోయాను. అస్సలు అంటే అస్సలే రాలేదు ఇవైతే. లైక్ మనం తాకినా కూడా అవి అయితే అసలు దూరంగా వెళ్ళిపోతూ ఉన్నాయి, అసలు అంత ఇంట్రెస్ట్ కూడా చూపించట్లేదు. ఇక్కడ చూడండి నేను దాన్ని అసలు ఏదో నేను దగ్గరికి తీసుకొని నేను ఆడుకుందాం అనుకుంటున్నాను, బట్ అదైతే అసలు ఒళ్ళో కూడా రానియట్లేదు అదైతే. అసలు నేను అదే చెప్తున్నాను, అసలు ఏంటివి ఇలా ఉన్నాయి. డాగ్స్ ఏమో అంత ఫ్రెండ్లీగా ఉన్నాయి, క్యాట్స్ వచ్చేసి మరి ఇంత వియర్డ్గా అసలు మాత్రం ఎక్స్ప్రెషన్స్ లేవు. నేను చాలా చాలా ట్రై చేశాను, అట్లీస్ట్ ఒక్క క్యాట్ కాకపోయినా ఒక క్యాట్ అయినా ఇంట్రెస్ట్ చూపిస్తుందేమో ఆడుకోవడానికని. అబ్బే అసలు నో యూస్. డాగ్స్ ఎంత ఎక్సైటింగ్ ఉన్నాయో క్యాట్స్ అంత డల్గా ఉన్నాయి అసలు. సో ఇక్కడైతే కొంచెంసేపు ఇంకా ఆడేసుకొని ఇంకా ఓకే లైక్ ఇంక ఇవి ఎలాగో రాహులే ఒక 10 మినిట్స్ ఉంటాను అంతే. ఇక చూడండి నేను దాన్ని లాక్కుంటున్నాను, అది మాత్రం వెళ్ళిపోతుంది. అదే చెప్తున్నాను, చూడు ఇది ఎట్లా ఉందో అసలు అని చెప్పని. సో ఇంకా క్యాట్స్తో అన్నిటితో ఆడేసుకొని ఒక 10 మినిట్స్ అన్ని క్యాట్స్ని టచ్ చేశాను నేను అంతే. ఇంకా ఆడుకోవడం అయితే ఏం లేదు ఇక్కడ. సో ఇంకైతే ఫుడ్కి వెళ్ళిపోయాము, ఎందుకంటే మేము 2 మెంబర్స్ వెళ్ళాము, 400 రూపీస్ అయింది. బట్ థింగ్ ఏంటంటే
సో పిజ్జా కాస్ట్ 400 రూపీస్. సో మీరు కానీ నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తుంటే డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు కీతూస్ ఫ్యామ్.